హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి కిచెన్. పాలు అయితే మరుగుతున్నాయండి. ఫస్ట్ లేగటం ముందైతే కాఫీ అయితే తాగుతాను నేను. ఈరోజు లేట్ అయిపోయింది, 7 అయిపోయింది లేచేసరికి. ఈ కాఫీ అయితే పాలు కలుపుకొని ఫస్ట్ అయితే కాఫీ తాగితే కానీ ముందు ఏ పని చేయడానికి వీలు పడదు. కాఫీ అయితే కలుపుకోవాలి. ఈ రాత్రి అయితే మేము చపాతీ చేసుకున్నామండి. ఈ చపాతీ చేసుకొని కత్మ పిండేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేయటమేమో చాలా గట్టిగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ కాసేపు ఉంటే కానీ ఇది చల్లారదు, కూలింగ్ అప్పుడు కానీ మెత్తబడదు. ఇక అందుకే ఇక చిరాకు వచ్చి పావు గంట అలా ఉంచేసేయచ్చు అని అలా ఉంచేసాను. ఇది చాలా గట్టిగా అయిపోయింది, చాలా గట్టిగా అయిపోయింది. ఇది కూలింగ్ పోతే కానీ ఇది చల్లారదు. ఇప్పుడు దీని ప్రస్తుతానికి అందుకే అలా ఉంచేసాను. కాఫీ అయితే కలుపుకొని కాఫీ తాగేస్తానండి. షుగర్ అయితే కొంచెం వేసానండి. కొంచెం షుగరు ఉంది కాబట్టి తక్కువ వాడతాను. కొంచెం కాఫీ పొడి కూడా వేసేసుకున్నాను. కూడా ఎక్కువ తాగనండి, అదే లైట్గా తీసుకుంటాను. ఎన్నిసార్లు తాగినా కొంచెం కొంచెం తాగుతానండి, కొద్దిగా ఎక్కువ కూడా తాగను. ఇంకా వంట వరకు అయితే వెళ్ళలేదండి. ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ వండేద్దామని అనుకుంటున్నాను. మీరింట్లో మీరేం చేస్తున్నారండి కర్రీస్? మీరు కాఫీ తాగారా? మీరు చూడండి, నేనైతే కాఫీ తాగుతున్నాను. నా కుటుంబం అంతా 2000 మంది ఉన్నారండి నా సబ్స్క్రైబర్స్. వాళ్ళకి పేరు పేరున నేను మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు ఎవరు లైక్ చేయట్లేదు. మీరు మా వీడియోలని చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదండి మాకు సపోర్ట్ ఉంటుంది. లైక్ చేయండి. బాయ్ అండి.